సినీ నటుడు బాలయ్యకు సివి ఆనంద్ క్షమాపణలు చెప్పారు. ఎమోజీ వివాదంపై ఎట్టకేలకు స్పందించారు సివి ఆనంద్. సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా హ్యాండ్లర్ వల్లే ఈ పొరపాటు జరిగిందని సివి ఆనంద్ అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. బాలయ్యను బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. సారీ చెబుతూ బాలకృష్ణకు పర్సనల్గా కూడా మెసేజ్ చేశానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరిన సివి ఆనంద్. ఎందుకంటే పర్సనల్గా అంటే ఆ ఈవెంట్లో జరిగిన ఒక చిన్న తప్పిదం వల్ల పర్సనల్గా ఎక్కడికో వెళ్ళిపోతుందంటూ కూడా ఆయన దానికి పర్సనల్గా రిప్లై ఇచ్చి కూడా ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. అలాగే సెప్టెంబర్లో పైరసీపై టాలీవుడ్ ప్రముఖులతో సివి ఆనంద్ అయితే ఒక భేటీ పెట్టడం జరిగింది. వారందరితో కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది అప్పట్లో. సో చిరు వెంకటేష్ నాగార్జునతో భేటీల ఫోటోలు కూడా ఆయన ఎక్స్లో షేర్ చేయడం జరిగింది సివి ఆనంద్. అలాగే బాలయ్యను పిలవానని లేదంటే అసెంబ్లీలో అడుగుతారంటూ నెటిజన్లు అయితే దానికి ఒక కామెంట్ అయితే పెట్టడం జరిగింది. ఏదైతే ఈ ప్రముఖులందరూ పిలిచినప్పుడు పైరసీ గురించి మాట్లాడేటప్పుడు వీరందరినీ పిలిచినప్పుడు బాలయ్యను ఎందుకు పిలవలేదు, చిరు వెంకటేష్ నాగార్జునతో భేటీ అయినప్పుడు వారి ఫోటోలు పెట్టినప్పుడు బాలయ్యను ఎందుకు పిలవలేదంటూ కూడా ఒక నెటిజన్ ఆయన పోస్ట్కి ఒక కామెంట్ పెట్టడం జరిగింది. సో ఈ కామెంట్స్కు సివి ఆనంద్ అకౌంట్ నుంచి ఒక స్మైలీ ఎమోజీ అయితే రావడం జరిగింది. ఎవరైతే సివి ఆనంద్ ఆ అకౌంట్ని హోల్డ్ చేస్తూ ఉంటారు అంటే హ్యాండిల్ చేస్తూ ఉంటారో ఆయన దాని నుంచి ఆ పర్సన్ ఎవరైతే అభిమానుడో ఆ అభిమాని కామెంట్కి ఒక స్మైలీ ఎమోజీ అయితే కామెంట్గా పెట్టడం జరిగింది. సో ఎమోజీ పెట్టినపై సివి ఆనంద్పై బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతూ ఉన్నారు. మీరు ఇంత సీరియస్గా అడుగుతాముంటే దీన్ని ఇష్యూని మాట్లాడుతూ ఉంటే మీరు ఒక నవ్వుతారు ఏంటి అంటూ కూడా బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే వారిని పిలిచారు, ముగ్గురిని వారితో మాట్లాడారు. మరి బాలయ్యని ఎందుకు పిలవలేదు, బాలయ్యని పిలవకపోతే రేపు అసెంబ్లీలో ఆయన అడుగుతారు కదా ఎందుకు పిలవలేదంటూ కూడా వాళ్ళు ఒక కామెంట్ పెడితే సివి ఆనంద్ దానికి ఒక నవ్వుతూ ఒక సమాధానం ఇచ్చినట్టు ఒక స్మైల్ ఎమోజీ అయితే పెట్టడం జరిగింది. సో బాలయ్యకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసి ఫ్యాన్స్ అయితే దానిపై కామెంట్స్ చేస్తూ ఉండడంతో సివి ఆనంద్ క్షమాపణలు అయితే చెప్పడం జరిగింది. పర్సనల్గా నేను బాలయ్యకు మెసేజ్ చేశాను, చెప్పాను. దీనికి జరిగిన ఈ సోషల్ మీడియా హ్యాండిలర్ ఎవరైతే ఉన్నారో నా అకౌంట్స్ని ఎవరు హ్యాండిల్ అయితే చేస్తూ ఉన్నారో వారి ఈ తప్పిదం వల్లే ఇదంతా జరిగింది. నా దృష్టికి ఇప్పటివరకు ఇది రాలేదు. సో వచ్చింటే నేను దీన్ని అప్పుడే సాల్వ్ చేసామన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది.